తెలంగాణ బీజేపీ స్టైల్ మార్చిందా? ఇక కామ్గా ఉంటే లాభం లేదని డిసైడ్ అయిందా? తన సహజ శైలికి గతానికి పూర్తి భిన్నంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాయిస్ పెంచడం అందులో భాగమేనా? రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మారిన కాషాయ వైఖరేంటి? కొత్త యుద్ధం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి కొంతకాలంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. అందులోనూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తమ మీదొస్తున్న విమర్శలకు వివరణలు ఇచ్చుకోవడంతోనే కాషాయ నేతలకు పుణ్యకాలం గడిచిపోతోంది. అయితే తాజాగా ఆ పార్టీలో కొత్త చర్చ మొదలైందట. ఇలా ఇంకెంతకాలం ఆత్మరక్షల్లో పడి సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే మొత్తంగా పార్టీకి నష్టమన్న అభిప్రాయం బలపడుతోందట. అందుకే ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదన్న క్లారిటీకొచ్చి రివర్స్ అటాక్ మొదలుపెట్టిందట కమలం. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతోందని, తెలంగాణ బీజేపీ పూర్తిగా అఫెన్స్ మోడ్లోకెళ్లినట్లు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మామూలుగా అయితే కిషన్ రెడ్డి తీరు అది కాదని, తన సహజ శైలికి భిన్నంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మీద హాట్ ఘాటు విమర్శలు చేస్తున్నారంటే అది ఖచ్చితంగా మారిన పార్టీ వైఖరిలో భాగమేనని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి మీద కౌంటర్ అటాక్ చేయకపోతే పార్టీ క్యాడర్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం బీజేపీ లీడర్స్లో ఉందట. అందుకే ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి తాజాగా అన్న మాటల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నాయి రాజకీయ వర్గాలు. రేవంత్ రెడ్డి, ఆట నువ్వు మొదలుపెట్టావు, 2028లో ఆ ఆటను మేము ముగిస్తాం, నన్ను తెలంగాణ నుంచి తరిమికొట్టేవాడు ఇంకా పుట్టలేదు, నేను చేతకాని రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడం లేదు, మా రాజీనామాలు సరే, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేని మీ సంగతేంటంటూ గతంలో ఎన్నడూ లేనంత ఘాటుగా రేవంత్ మీద మాటలు దాడి చేశారు కిషన్. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని సెంట్రల్ మినిస్టర్ టార్గెట్ చేస్తున్నా ప్రస్తుతం ఆ డోస్ బాగా పెరిగిపోయింది. ఇటు సీఎం కూడా అదే రేంజ్లో బీజేపీని కార్నర్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు సీఎం. దీంతో ఉన్నట్టుండి ఆ మార్పు ఏంటన్న చర్చలు నడుస్తున్నాయి. కిషన్ రెడ్డిపై రేవంత్ వాడుతున్న భాష విషయంలో కూడా బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అటు కిషన్ రెడ్డి కూడా రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టుని నేను అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ రకంగా ఇద్దరి మధ్య డైరెక్ట్గా కౌంటర్ ఎన్కౌంటర్స్ గట్టిగా నడుస్తున్నాయి. తగ్గేదేలే అన్నట్లు రెండు పక్షాలు వ్యవహరిస్తుండటంతో ఈ వైరం ఎంత దూరం పోతుందోనని గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.